ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని జయప్రదమైంది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా పీడీసీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో సరైన భోజనాలు పెట్టకపోవడం వల్ల విద్యార్థులు ఇటీవల అస్వస్థతకి గురయ్యారన్నారు. ప్రభుత్వం మంచి భోజనం అందించి విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని కోరారు. సంఘటన జరుగుతున్నాయని చెప్పేసి వామపక్ష విద్యార్థులుగా చెప్పడం జరుగుతుంది. కల్పించాలి ప్రభుత్వ పాఠశాల కనీస సౌకర్యాలను, విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించాలి. కల్పించాలి ప్రభుత్వ పాఠశాల కనీస సౌకర్యాలను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహించడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా బంద్ నిర్వహించడం. ఈ బంద్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఫుడ్ పాయిజన్ల వల్ల విద్యార్థులు అనేకమైన తీవ్ర అవస్థలకు గురై చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధానంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా సరుకుల విషయంలో ఎప్పటికప్పుడు నాణ్యత ఉండాలని చెప్పేసి, అది నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ బంద్ నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి నాణ్యమైన భోజనం అందించే విధంగా చొరవ చేయాలని, లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ యొక్క బంద్ అనేది విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి కూడా వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో చూసుకున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి శైలజ అనే అమ్మాయి కూడా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వల్లే హైదరాబాద్లో ఉన్నటువంటి చికిత్స పొందుతూ వెంటిలేటర్పై మృతి చెందడం జరిగింది. ఈరోజు హైకోర్టు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈరోజు విద్యార్థి యొక్క ప్రాణాలు కోల్పోతేనే ఈ యొక్క పరిష్కారం చేస్తారా, ఈ యొక్క సమావేశం కనీసం హాజరుగారా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం అని చెప్పేసి కూడా ప్రధాన సమస్య కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలనే విధంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క నూతన కమిటీలు వేయాలి, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వెలుగులోకి తేవాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.